అలాగే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి అని ఆయన కోరిక నెరవేర్చడం కోసం ఎవరైతే చిన్న సూక్ష్మ తరగతి పరిశ్రమలు పెడతారో వాళ్ళకి చేయూతను ఇచ్చే విధంగా బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా అందిస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం చేసిన మంచి అందరికీ తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏదైతే గురుమూర్తి గారు, సత్యబాబు గారు, మరి కుడిపూడి సత్యబాబు గారు, గురుమూర్తి గారు పెట్టిన ఈ సభ విజయవంతం కావటం, అందరూ కూడా ఈ బీసీలకి ఎప్పుడైనా సరే వెన్నుముక్కగా నిలిచారంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి ప్రగాఢంగా నమ్మి రోజున అందరూ కూడా మరి హాజరవ్వటం, ఇది భారీ ఎత్తున సక్సెస్ అవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఏదేమైనప్పటికీ ఒక్కటే చెప్పదలిచాం, ఏదన్నా సరే ఎప్పుడైనా సరే బీసీలకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఈసారి ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో అవన్నీ నెరవేర్చుకుంటూ ఒక్కడొక్కడుగా వస్తున్నామని తెలియజేయడానికి సగౌరవంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కుడిపూడి సత్యబాబు గారికి అలాగే మన గురుమూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమం ఇంతమంది జనంతో విజయవాడ నడిబొడ్డున పెట్టడం, అలాగే అద్దే రామ్మోహన్ రావు గారు కూడా దానికి అటెండ్ అవ్వటం, మరి అందరిలోని మంచి తేజస్సు, మంచి ఆనందాన్ని నింపింది. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు కాబట్టి మేమందరం పండగ వాతావరణంలాగా జరుపుకోవడం ఆనందం కలిగించింది. నంబర్ 1 ఓటీటీని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి.